నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. జాకీర్ హుస్సేన్ నగర్ న్యూ కాలనీలో నూతన స్కూల్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. 1000 మంది పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సిటీలోని మరో 14 స్కూళ్లను కూడా ఆధునీకరిస్తామని హామీనిచ్చారు. వీఆర్సీ స్ఫూర్తితో ముందుకొచ్చిన దాతలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. స్ట్రక్చర్ G+5 మనకి G+5 రోజులు పెట్టండి. నీట్గా పైకి లేకపోతే అది 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 సెంట్రల్ కార్డర్ వస్తే వెనకొచ్చాను. నమస్తే. గుడ్ బాయ్. ఈరోజు నెల్లూరులో మీకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట చెప్పామో విఆర్ హై స్కూల్ దాన్ని ఓపెన్ చేస్తామని గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. ఎందుకు క్లోజ్ చేసిందో ఎవరికి తెలియదు. అది నెల్లూరు నడి ఒడ్డులో ఉంది. నెల్లూరు కార్పొరేషన్ మొత్తానికి నడి ఒడ్డులో ఉంది. అలాంటి స్కూల్ని మూసేస్తే ఈ ప్రభుత్వం రాగానే మాట చెప్పిన ప్రకారం దాన్ని యాక్చువల్గా మొత్తం రెనోవేట్ చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వచ్చేసి ఈరోజు 1000 మంది పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. 1000 మంది. వాళ్ళకి అడిషనల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఏర్పాటు చేసాం. లంచ్ తోటే బస్సు కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేసాం. ఈరోజు వాళ్ళ ఆనందానికి అద్దులేవు. ఏ ఏరియాకు పోయినా పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ వస్తారు, పిల్లలు వస్తారు. వాళ్ళ ఆనందానికి వాళ్ళకే చెప్తున్నారు, సార్ మాకు చక్కగా ల్యాబ్స్ ఉన్నాయి, ప్లే యాక్టివిటీ ఉంది, గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్ ఉంది, రోబోటిక్ ల్యాబ్ ఉంది. నిజంగా నాకు ఎంత ఆనందం అంటే నిజంగా అంత ఆనందంగా ఉంది. అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నెల్లూరులో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ మా స్కూల్స్ కూడా రెనోవేట్ అన్నా చేయండి, లేదంటే ఆ స్కూల్లో చేర్చమని. అయితే నెల్లూరులో ఉన్న హై స్కూల్స్ ఏదైతే 15 ఉన్నాయో అవన్నీ రెనోవేట్ చేసి అక్కడ 1 to 10 ఫస్ట్ స్టార్ట్ చేసి ఫ్యూచర్లో అక్కడ నర్సరీ, PP1, PP2, అదేవిధంగా 11th, 12th కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రతి దగ్గర 50,000 చదరపు అడుగులు తగ్గకుండా కన్స్ట్రక్షన్ కట్టాలి.